అదే కాకుండా సెకండరీ వ్యారికోజ్ వెయిన్స్, అలా కాకుండా ఇంకోటి సీరియస్ కాంప్లికేషన్ పల్మనరీ థ్రాంబోఎంబోలిజం. ఇవన్నీ కూడా డీవీటీకి కాంప్లికేషన్స్ కింద మనం చెప్పుకోవచ్చు. డీవీటీకి ఇచ్చే ట్రీట్మెంట్ వల్ల కూడా కాంప్లికేషన్స్ ఉంటాయి. అవి ఎలా ఉంటాయంటే, డీవీటీలో మనం ఏం చేస్తుంటాము, సపోజు ఫస్ట్ ఎక్యూట్ ఫ్రెష్ క్లాట్ అనుకుందాం, అంటే ఎక్యూట్ డీవీటీ. అటువంటి టైంలో ఒక్కొక్కసారి కనుక మనం ఫిల్టర్ పెట్టి బ్లడ్ సక్ చేయాలనుకుంటాం, దట్ ఈస్ గుడ్. అలా కాకుండా ఫిల్టర్ లేకుండా కనుక బ్లడ్ సక్ చేసినట్లయితే ఏమవుతుందంటే, ఆ తీసే క్రమంలో బ్లడ్ చిన్న చిన్న ముక్కలయ్యి ఆ ముక్కలు పైకి గుండె వైపు ప్రసరించి అక్కడ గుండె దగ్గర కానీ లంగ్స్ దగ్గర కానీ అడ్డుపడి అగైన్ పల్మనరీ థ్రాంబోఎంబోలిజం ఉంటుంది. అంటే వదిలేయటం వల్ల వచ్చిన దానికంటే ట్రీట్మెంట్ ఇవ్వటం వల్ల ఎక్కువ ప్రాబ్లం వస్తుంది, అది ప్రాణాంతకంగా ఉంటుంది. కాబట్టి అటువంటి కండిషన్ రాకుండా మనం ఫిల్టర్ చేస్తాం. ఇదే కాకుండా డీవీటీకు ఇంజెక్షన్స్ ఇస్తాం, అంటే థ్రాంబోలైటిక్స్ అని, యాంటీకోయాగులెంట్స్ అనేటువంటి ట్యాబ్లెట్స్ ఇవన్నీ ఇస్తాం, అంటే ఆ రక్తపు గడ్డను కరగబెడతానికి. ఎప్పుడైతే ఈ ట్యాబ్లెట్స్ కానీ ఇంజెక్షన్స్ ఏం చేస్తాయంటే, అక్కడ ఉన్నటువంటి రక్తపు గడ్డని కరగబెట్టే క్రమంలో మామూలు బ్లడ్ను కూడా పల్సన పెడతాయి. అంటే దీని ఎఫెక్ట్ వల్ల మామూలు బ్లడ్ ఎక్కడైతే డీవీటీ లేదో అక్కడ బ్లడ్ కూడా బాగా పలచబడిపోద్ది. దీనివల్ల ఏమవుతుందంటే, అటువంటి పేషెంట్స్ రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఏ చిన్న దెబ్బ తగిలినా కూడా విపరీతమైన రక్తస్రావం అయిపోద్ది, ఆగదు, ఎందుకంటే రక్తం బాగా పలచబడిపోయింది. అదే కాకుండా ఇటువంటి పేషెంట్స్ ఆపరేషన్ చేయించుకున్నారు, ఏదైతే ఎమర్జెన్సీ ఆపరేషన్ జరిగింది ఏదైనా, అప్పుడు కూడా రక్తస్రావం ఎక్కువైపోయి బ్లీడింగ్ అనేది అవుతూనే ఉంటుంది, అది క్లాట్ అవ్వకుండా ఉంటుంది. సో ఇది కూడా ప్రాణాంతకమే. ఇట్లాంటి కండిషన్స్. ఇదే కాకుండా కొంతమందిలో ఏంటంటే లోపల అంతర్గతంగా బ్లీడింగ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది ట్యాబ్లెట్స్ ఎఫెక్ట్ వల్ల. సో ఇవన్నీ ట్రీట్మెంట్కి ఇచ్చేటువంటి మందుల వల్ల వచ్చే కాంప్లికేషన్స్. అయితే పేషెంట్స్కి ఈ ట్రీట్మెంట్ వల్ల ఇచ్చేటువంటి కాంప్లికేషన్స్ రాకుండా ఉండటానికి, ప్రివెంట్ చేయడానికి, వాళ్ళకి మంచి అవగాహన కలిగించడానికి మనం ముందుగానే పేషెంట్కి చెప్తాం, ఈ ట్యాబ్లెట్స్ మీరు వాడుతున్నారు కాబట్టి రక్తం అనేది బాగా పలచబడుతుంది, కాబట్టి ఈ పలచబడటం వల్ల ఇట్లాంటి కాంప్లికేషన్స్ ఉండొచ్చు అని చెప్తాం. అంటే కొంతమందిలో ఏమవుతుందంటే, అంతర్గతంగా స్టొమక్లో అన్నవాహికలో ఏదైనా బ్లీడింగ్ అయితే అది ఎలా తెలుస్తుంది, మనకు కనపడదు కాబట్టి బ్లాక్ స్టూల్స్, అది నల్లటి మోషన్కి వెళ్ళినప్పుడు ఆ నలుపుదనం అనేది వస్తుంది. సో వాళ్ళకి చెప్పాలి, ఏదైనా మీకు బ్లాక్ స్టూల్స్ వచ్చినా కానీ, లేదా ముక్కు నుంచి బ్లడ్ వచ్చినా కానీ, లేదా దగ్గినప్పుడు ఏదైనా బ్లడ్ పడినా కానీ, అలా కూడా కాకుండా మెన్సెస్ ఉన్నటువంటి స్త్రీలు కనుక ఈ ట్యాబ్లెట్స్ వాడితే మెన్సెస్లో ఎక్కువ బ్లీడింగ్, విపరీతమైనటువంటి బ్లీడింగ్ వచ్చినా కూడా ఇమ్మీడియట్గా ట్యాబ్లెట్స్ ఆఫ్ చేసి డాక్టర్ గారిని సంప్రదిస్తే వెంటనే డాక్టర్ తగు విధమైనటువంటి సలహా ఇస్తారు. కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఈ కాంప్లికేషన్స్ ప్రతి డీవీటీ పేషెంట్ తెలుసుకోవడం. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు నో ఆల్ దీస్ కాంప్లికేషన్స్.